హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి బాగా అనుకుంటున్నారా? ఈరోజు మా ఆయన రైతు బజార్కి వెళ్ళేసి వచ్చారనమాట. రైతు బజార్ నుంచి ఏ కాయగూరలు తీసుకొచ్చారో చూపిస్తాను. మా ఆయన రైతు బజార్ వెళ్ళిన ప్రతిసారి మా ఇంట్లో అయితే చిన్న వార్ అనేది అవుతుంది అనమాట. ఎందుకు అనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి ఏవేవి తీసుకొచ్చారో. కరివేపాకు, బర్బాటీలు, క్యాప్సికమ్, క్యారెట్లు, చామదుంపలు. బరబాటీలు చూసారా ఎన్ని తీసుకొచ్చారో? అసలు బరబాటీలు ఎక్కువ రోజులు నిల్వే ఉండవు. మా ఆయన చూడండి కేజీ తీసుకొచ్చారు. అలాగే చిన్న వంకాయలు కూడా తీసుకొచ్చారు. వంకాయలు కూడా కేజీయే తీసుకొచ్చారు. అల్లం, దొండకాయలు తీసుకొచ్చారు. 2 అరటికాయలు తీసుకొచ్చారనమాట. ఈ అరటికాయలు ఏంటంటే మా ఆయనకి ఫ్రై చేస్తే ఇష్టము, అందుకని అరటికాయలు తీసుకొచ్చారు. ఈ టమాటీలు తీసేటప్పటికే నా చేతులు నొప్పులు వచ్చేస్తాయి అన్నమాట. ఒక 3 కేజీలు 4 కేజీలు అలా తీసుకొచ్చేస్తారు ఒక్కసారి. కానీ టమాటీల విషయంలో నాకు నచ్చేది ఏంటంటే అన్నీ టమాటీ పళ్ళే తీసుకురారనమాట. కొన్ని కాయలు కొన్ని పళ్ళు తీసుకొస్తారు, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, త్వరగా పాడైపోతాయి అని చెప్పేసి కొన్ని కాయలు లాంటివి కూడా తీసుకొస్తారనమాట. కాలీఫ్లవర్ తీసుకొచ్చారు. ఉల్లిపాయలు కూడా ఒక 2-3 కేజీలు తీసుకొస్తారు. ఎక్కువ మా ఆయన రైతు బజార్కి వెళ్తే ఎక్కువ టమాటీలు ఉల్లిపాయలు తీసుకొస్తారనమాట. ఇంట్లో ఏ కాయగూర లేకపోయినా ఉల్లిపాయలు టమాటీలు ఉంటే ఏదో ఒక కూర వండేసుకోవచ్చు అని మా ఆయన ఎక్కువ టమాటీలు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువ తీసుకొస్తారు. కాలీఫ్లవర్ కూడా ఒకటి తీసుకొచ్చారు. క్యాబేజ్ ఒకటి తీసుకొచ్చారు. ఆనపకాయ ముక్క ఒకటి తీసుకొచ్చారు సాంబార్లో అటు వేసుకోవడానికని. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసేసినట్టే. పచ్చిమిర్చి టమాటీలు ఉండిపోయాయి అన్నమాట. అవన్నీ ఎంచేసి తీస్తున్నాను. ఈ కాయగూరలన్నీ చూసేసి ఒక 10 మందికి అనుకునేవాళ్ళు కాదండి బాబు, మా ఆయనకి నాకు మా బాబుకే. మా అత్తయ్య మావయ్య ఊర్లో ఉంటారనమాట. నేను మా ఆయన బాబు సిటీలో ఉంటాం. మా ఇద్దరి కోసం ఇన్ని కాయగూరలు తీసుకొచ్చారు మా ఆయన. చూసారా మా ఆయన రైతు బజార్కి వెళ్ళి ఎన్ని తెచ్చారో? అందుకే చిన్న వారం అవుతుందని చెప్పాను. ఈ కాయగూరలన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అలాగే చిన్న కూరగాయల షాప్ కూడా పెట్టేసుకోవచ్చు అనిపిస్తుంది. నాకైతే నిజంగా అలానే అనిపిస్తుంది. నేను అంటాను మా ఆయనతో, ఎందుకు మనం ఉండేది ఇద్దరమే కదా, ఎందుకు ఇన్ని కాయగూరలు తెస్తావు, డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తావు, కొంచెం కొంచెం తేవచ్చు కదా, అన్ని కేజీలు ఎందుకు తీసుకొస్తావు అని చెప్తాను. చూసారా ఈ ఉల్లిపాయలు నేను మరీ చెప్పాను మా ఆయనకి, చిన్న ఉల్లిపాయలు తెచ్చు ఎక్కువ రోజులు ఉంటాయి, పెద్ద ఉల్లిపాయలు అయితే త్వరగా అయిపోతాయని. కానీ మా ఆయన నా మాట వినడు. పెద్ద ఉల్లిపాయలు తీసుకొచ్చేసాడు చూడండి, ఎంచడానికి బద్ధకం అయ్యి. ఇంకో నేను ఉల్లిపాయలు టమాటీలు అయితే ఇలా బాస్కెట్లో వేసుకొని బయటే ఉంచుతాను. ఫ్రిడ్జ్లో అయితే టమాటీలు పెట్టుకోనండి, బయటే ఉంచుకుంటాను. టమాటీలు ఉల్లిపాయలు అలాగే బంగాళదుంపలు కూడా ఎప్పుడు నేను బయటే ఉంచేస్తాను. ఇవి కవర్లో నేను ఉంచుకుంటాను, ఏ కవర్ కూడా పడేయను అనమాట. ఈ కవర్ ఏంటనుకుంటున్నారా? మా బాబుకి డ్రాయింగ్ సెట్ కొన్నాడు మా ఆయన. ఆ కవర్ ఏంటంటే జిప్ లాక్ ఉంది, ఇంకా అందుకని చెప్పేసి ఈ కవర్ ఉంచేసాను పడేయకుండా. ఈ కవర్లో వచ్చేసి మా ఆయన టీషర్ట్లు కొనుక్కున్నాడు, 2 టీషర్ట్స్. ఆ టీషర్ట్స్ 2 కవర్లు వచ్చాయి. ఆ కవర్లు కూడా పడేయకుండా జిప్ లాక్ ఉన్నాయని చెప్పేసి ఉంచేసుకున్నాను. ఇలా కవర్లోని అన్నీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. వేరేగా అయితే నేను జిప్ లాక్ ఏవి కవర్స్ తీసుకోలేదు. నాకైతే ఫస్ట్ నుంచి అలవాటు అనమాట, ఏది అంత త్వరగా పడేయలేను, ప్రతిదీ ఉంచుతాను దేనికైనా ఉపయోగపడుతుందని. ఇలాగా కవర్స్ కూడా అలానే ఉంచాను. ఇవి మెడిసిన్కి వచ్చిన కవర్లు అపోలోవి, ఆ కవర్ కూడా ఉంచేసాను అనమాట. ప్రతి కవర్ కూడా నేను త్వరగా పడేయను, దాస్తాను. ఇలా అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో వేసేసుకొని కవర్లు 3 పెట్టేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే నేను తొడుగులు తీసి పెట్టుకుంటాను అనమాట. నార్మల్గా పెట్టేస్తే త్వరగా కుళ్ళిపోతాయి, అందుకని తొడుగులు తీసేసుకొని ఒక కవర్లో వేసేసుకుంటాను, లేదంటే బాక్స్లోనైనా వేసుకుంటాను. ప్రజెంట్ అయితే మా ఫ్రిడ్జ్ అసలు ఖాళీ లేదు, అందుకే కవర్లో వేసుకుంటున్నాను. బాక్స్లో వేసుకుంటే మళ్ళీ బాక్స్ పెట్టడానికి ఒక ప్లేస్ ఉండాలి, అదే కవర్ అయితే ఏ మూలలోనైనా పెట్టేయచ్చు అనమాట. అలాగే కరివేపాకు కూడా రెబ్బలు ఇలా తీసేసుకొని కరివేపాకు కవర్లో వేసేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఎప్పుడు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అల్లం కూడా బాక్స్లో వేసుకుంటాను, ఇప్పుడు మాత్రం కవర్లో వేసేస్తున్నాను.
ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. మా ఆయన రైతు బజార్కి వెళ్ళిన ప్రతిసారి మా ఆయనతో నేను గొడవాడుతూ ఉంటాను. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు, ఇంత రేట్ ఎందుకు, ఇలాంటి ముదిరిపోయినవి తీసుకొచ్చావు ఎందుకు అంటాను. అప్పుడు మా ఆయన అంటారనమాట, అయితే నువ్వు వెళ్ళి రైతు బజార్కి, నేను ఇంకెళ్ళను అంటారు. కానీ నేను వెళ్ళను, మా ఆయనే పంపిస్తాను. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కదా, ఆ గొడవల్లోనే ప్రేమ ఉంటుందండి. ఇలా అయితే కాయగూరలన్నీ సర్దేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.